అండాలమ్మ ఎవరితోటి మనకు చేరుకై అంటే కలవడం, చేరడం అనేది అవుతుంది. ఎవరితోటి మనం చేరుతామో భగవంతుడితో మనం చేరాలి. ఆ భగవంతుడా అనేక రూపంలో, అనేక క్షేత్రంలో, అనేక పేరుతో ఉన్నాడు. ఇక్కడేమో నరసింహనారాయణుడే, మధురాలో ఏమో కృష్ణుడు అని పేరు, అక్కడేమో రాముడు అని పేరు, ఇక్కడేమో కాటిల్ వెంకటం తిరువేంకటం అని పేరు, అక్కడ రంగనాథుడు అని పేరు, ఇక్కడ సుందరరాజన్ అని పేరు, శౌరిరాజన్ అని పేరు, అనేక తిరునామం కలిగిన అనేక ఊర్లో ఉన్న స్వామిని ఏ ఊర్లో వెళ్ళి మనం కాపురం చేసేది, ఏ పేరుతో ఉన్న వారితో కలిసేది ఏంటి అని ఒక ఆరూఢం అంటారు. ఆరూఢం టైపులు అంటే తను అనుకొని ప్రార్థించడం, చూడడం, జోస్యం చూడడం లాగా తనకు తానే చెప్పుకుంటున్నారు. అవి అనుభవంతో ఆనందంతో చెప్తున్నారు, వింటాం. తెల్లియార్ మంచి జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ ఒకరా ఇద్దరా? పలర్, చాలా మంది. తెల్లియారు పలర్. ఏం చేస్తున్నారు వాళ్ళంతా? కైదోళం తేవనార్. అంత తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా చేతి నమస్కరిస్తున్నారు. కైదోళం దేవనార్, అందరూ నమస్కరించే ఒక దేవుడు ఎవరు? వల్లల్, చాలా ఉదార భావం కలిగినమైన స్వామి. ఎవరు వారు? మాలిరింజోళై మనాలన్నారు. తిరుమాలిరింజోళై అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న సుందరరాజస్వామి. ఓకే. పల్లిగొళ్ళం ఎడత్తి, ఆ స్వామి ఎక్కడైతే పల్లిగొళ్ళం శయనోత్సవం చేసుకుంటున్నారో, ఆ శయనోత్సవం చేసుకునే క్షేత్రం శ్రీరంగం లాంటి క్షేత్రంలో పల్లిగొళ్ళు మిడత్ అడిగొట్టిడ కొళ్ళు మాహిల్, అక్కడికి వెళ్ళి చేరి ఆనందించడానికి అవకాశం ఉందంటైతే కొళ్ళు మాహిల్, అది కనుక పాసిబుల్ అయితే నీ కూడిడు కూడలే, ఏ కూడలే, ఏ అవకాశమే అంటే మమ్మల్ని స్వామితో చేర్చే యోగము ఏముందో దాన్ని కూడలంటారు. యోగం మా కనుక యోగం ఉన్నట్టయితే మాకు అలాగా యోగం ఉన్నట్టు చెయ్యి, అదే మా యోగం అయితే తొందరగా మాకు చెయ్యని ప్రార్థిస్తున్నారు, ఆశపడి వ్యక్తం చేస్తున్నారు. తర్వాత రెండవ పాసనం. కాటిల్ వెంకడం కన్న పురనగర్ వాట్టమిన్ని మహిళందురై వామనన్. ఆ స్వామి వామనావతారం ఎత్తినవాడు. వారు మహిళ సంతోషంగా నిత్యవాసం చేస్తున్నారు. ఎక్కడ? కాటిల్ అడవిలో, వెంకడం తిరుమలలో, కన్నపుర నగర్ తిరుక్కన్నపురం అనే మహానగరంలో, వాట్టమిన్ని ఎక్కడ ఉన్నా టైర్డ్ లేకుండా, శ్రమం లేకుండా ఆనందంగా ఉన్నారు ఆ వామనుడు. ఓట్టరావంద్ ఎన్గైపత్తి తన్నుడు కుట్టుమాయి. అలాంటి ఉన్న స్వామి ఆ విశ్రాంతి నుంచి నా ప్రేమ భక్తి, నా ఒక స్వరూపం తెలిసి పరికెత్తుకొని వచ్చి ఓట్టరావంద్ వేగంగా వచ్చి ఎన్కైపత్తి నా చేయి పట్టుకొని తనతో పాటు చేర్చుకునే ఒక యోగం ఉన్నట్టయితే వెంటనే దాన్ని చేర్చు అయ్యేటట్టుగా చేయి. కూట్టుమాహిల్ నీ కూడిడు కూడలే, హే కూడలే, ఏ యోగమే నా భాగ్యమే అట్లా అయ్యేటట్టు చేయి అని ప్రార్థిస్తున్నారు. ఒట్టరావంద్ పరికెత్తి వచ్చి నా చేయి పట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళే ఒక యోగం కనుక ఉన్నట్టయితే అది ఇప్పుడే అయ్యేటట్టు ప్రసాదించమని. ఇంకా మూడో పాసనలో పూమహన్ పుగళ్ వానవర్ పోతుదర్ కామహన్. స్వామి పూమహన్ తామర పుష్పంలో అవతరించిన స్వామి, పుగళ్ వానవర్ మంచి పూర్తి కీర్తి కలిగిన దేవతలందరూ కూడా పోతుదర్ కామహన్ స్తోత్రం చేసినా కూడా సరిపోయేంత వైభవం కలిగిన వారు. అనివానుదల్ అందమైన ఆకాశంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా పూజించిన, స్తోత్రం చేసేంత గొప్ప వైభవం కలిగిన వారు. దేవకి మామహన్, వాడెవడు? దేవకి పెద్ద కుమారుడుగా అవతరించిన వాడు. మిగుసీర్ వసుదేవరథం, చాలా వైభవం కలిగిన వాసుదేవుడు. వీరు ఒక కుమారుడు కోమహన్ వరిల్, శ్రీకృష్ణ పరమాత్మ. సో పూమహన్, కామహన్, మామహన్, కోమహన్ అని స్వామికి విశేషణం. పూమహన్ తామర పుష్పంలో నిత్యవాసం చేసేటువంటి స్వామి. దేవతలకు అందరికీ కామహన్ ఇష్టమైన వాడు, వీరు ఆశ కలిగిన వాడు. దేవతలందరూ ఆశపడతారు స్వామి వారిని సేవించుకోవాలని. వారు ఎవరు? దేవకి మామహన్, దేవకి వసుదేవులకి ఒక మామహన్ దైవత్వం కలిగిన కుమారుడు. అలాగే కోమహన్ మంచిగా గో అన్నిటినీ పరిపాలించే ఒక నాయకుడు. కోమహన్ అంటే రాజుడు అని పేరు.
మహారాజు కూడా కోమగన్ అంటారు. అలాంటి స్వభావ వైభవం కలిగిన స్వామి కనుక వరిల్ వచ్చినట్టయితే మా జీవితంలో వచ్చి నన్ను అంగీకరిస్తున్నారంటే కూడిడు కూడలే వెంటనే ఆ భాగ్యం వచ్చేటట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. తర్వాత ఆయిత్యమార్గలం ఆయరు మంచిర దేవత ఆయిత్యమార్గలు గోపికలందరూ కూడా భయపడేటట్టు, అలాగే గోపిక పిల్లలే కాదు తల్లిలు కూడా వాళ్ళందరూ కూడా భయపడేటట్టుగా స్వామి ఏం చేశారు? వాళ్ళందరూ భయపడేటట్టు పూతని చాలా పుష్పములు అనేకం ఉండేటువంటి ఒక కదంబ వృక్షం మీద ఎక్కి ఆ వృక్షం మీద నుంచి ఏం చేశారు? పుగప్పాయింది வாழ்த்த காளியன் மேல் நடமாడి ఆ వృక్షం ఎక్కి వృక్షం నుంచి కాళింగడు మీద జంప్ చేసి కాళింగడు మీద నర్దనం చేసిన స్వామి వాయిత కాళియన్ మేల్ నడనమాడిన స్వామి. ఆడు నడనమాడినాడు కనుక వాడిని కూత్తనార్ అంటారు. అంటే నటుడు నటనమాడేవాడు, కూతు ఆడేవాడు కూత్తనార్. మరి ఆ కాళింగ నర్దనం చేసిన స్వామి కనుక వచ్చినట్టయితే వారితో పాటు నన్ను కలపు, నాకు యోగం ఉన్నట్టయితే అది జరగవలను. కూత్తనార్ వరిల్ కూడిడు కూడలే అని వారు వస్తే వారితో నన్ను కలపమని ప్రార్థిస్తున్నారు. ఒక చోళి అని ఒకటి ఉంటుంది, 1 వస్తుందా 2 వస్తుందా 4 వస్తుందా దాయం వస్తుందా అని ఆడతారు చూడండి. అది వేసేటప్పుడు ఇప్పుడు నేను వేస్తున్నాను, ఇది దీనికి కృష్ణుడు వస్తాడని వేస్తారు. అది వేస్తే 4 వస్తే ఇది, 5 వస్తే ఇది, 10 వస్తే ఇది అని ఆడుతారు చూడు. అలాంటి ఒక ఆటలు కూడలనేది ఇక్కడ స్వామిని తలుచుకుంటూ ఇలాగ చెప్పుకుంటూ వాళ్ళ లక్కుని చూస్తున్నారు, యోగాన్ని చేయిస్తున్నారు. తర్వాత మాడ మాళిగై సూళ్ మొదలై 10 నాడి పెద్ద పెద్ద మాళిగై భవనములు, మాడ మదిలు, గోపురములతో కూడిన మధురా నగరం, దానికి 10 నాయకుడైన స్వామి నమ్ తెరువిన్ నడివే వందిట్టు. అలాగ ఒక మధురా నాయకుడైన స్వామి మన రోడ్డు మీద నడిచి వచ్చాడు. వచ్చినవాడు ఏం చేశాడు? ఓడైమా మదయానై ఉదయితవన్, పెద్ద మదం కలిగిన ఒక ఏనుగు చంపేద్దామని వస్తే ఆ ఏనుగుని పట్టుకొని సులభంగా చంపేశాడు. అలాంటి కొలయాపీఠమని ఆ ఒక ఏనుగుని చంపేసిన స్వామి వాడు కనుక వందాల్ ఓడైమా మదయాన ఉదయితవన్ కూడుమాహిల్ నీ కూడిడు కూడలే. వారితో కనుక కలిసినట్టయితే అలాగే కలిసేటట్టు నాకు యోగం కలగాలి అని చెప్తున్నారు. అట్రవన్ మరదమురియ నడగటం. అట్రవన్ ఏ బంధవాసములు ఏమి లేనివాడు, ఏ దోషములు లేనివాడు, దేనికి సంబంధం అన్నిటితో సంబంధం పెట్టుకుంటూ దేనితోటి సంబంధం లేనివాడు అని అట్రవన్, ఏమి లేనివాడు. వాడు ఏం చేస్తున్నాడు? మరుదమ్మురియ నడగత్తవన్. వాడు ఆ మరుదం అనేటువంటి ఆ 2 వృక్షం కూడా ఇరిగిపోయేటట్టుగా నడిచి వెళ్ళినవాడు నడైకట్టవన్. అప్పుడే నడకలు నేర్చుకుంటున్నాడట. ఆ నేర్చుకున్న నడకలు ఎలాగ ఉంది? వాడు నడకలు నేర్చుకొని పోతే ఆ మరుదం అనే 2 వృక్షం అది వెంటనే 2గా క్షీణించిపోతుంది. అంతలాగా నడిచినవాడు. ఇంకా ఏం చేశాడు? కంజనై వంజనయిల్ సెత్తవన్. ఎప్పుడు కూడా వంచనాబుద్ధి కలిగిన కంచన్ అనేటువంటి కంసుడిని అలాగే జయించినవాడు, గెలిచినవాడు. శత్రవన్ అంటే గెలించినవాడు, విజయం పొందినవాడు. వంజనయిల్ శత్రవన్ తిగళం మొదలై 10 మంచిగా శోభాయమైన ఒక మధురా నగరముకి 10 అయిన స్వామి నాయకుడైన కొత్తవన్ వరిల్. చక్రవర్తి అయిన శ్రీకృష్ణుడు వాడు కనుక వచ్చినట్టయితే వారితో కూడిడు కూడలే. మా సంబంధం, మా వివాహం, మా ఒక ఐక్యం, సాయుధ్యం లభించాలి అని అంటున్నారు. ఇన్నాదనసై శిశుపాలం అండ్రు. ఆ రోజు శిశుపాలుడు ఏం చేశాడు? ఇన్నాదనసై చెయ్యకూడనివి అన్ని చేశాడు, నిందించాడు. ఇన్నాదన సీదలంటే క్షమించలేనంత భావం చేయడాన్ని ఇన్నాదన సీదలు అంటారు. ఇన్నాదనసై ఎవడు చేశాడు? శిశుపాలం. శిశుపాలుడు నిన్న నీల్ మరుద వృక్షంలాగా ఉండేటువంటి 2 రాక్షసులుగా ఉండేటువంటి వృక్ష రూపంలో ఉన్న ఆ ఒక వృక్షము, అలాగే ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుడు, పుల్లం పక్షి రూపంలో వచ్చిన కేసి మొదలైన రాక్షసులు, వెండ్రివేల్ విరల్ కంచనం ఎప్పుడు విజయధ్వజాన్ని చేతులు పెట్టుకుంటూ ఉండేటువంటి ఆ కంసుడు, వీళ్ళందరూ కూడా పడిపోయేటట్టుగా నశించేటట్టుగా మున్కొండ్రవన్ వరిల్. ఎవడైతే ముందు వాళ్ళందరినీ చంపారో ఆ ఒక కృష్ణ పరమాత్మ వాడు కనుక వచ్చినట్టయితే
వారితో పాటు నన్ను కలవాలి. కొండవన్వరిల్ కూడిడు కూడలే అని. తర్వాత ఆవల్ అన్పుడయార్థం మన తండ్రి వేవడం. స్వామి ఎవరి హృదయంలో వెళ్ళి ఉండడు. ఓన్లీ ఎవరికైతే ఆవల్ అంటే ఆర్తి ఉందో, ఎవరికైతే ప్రేమ ఉందో అలాంటి వాళ్ళ హృదయంలో తప్ప వేరే హృదయంలో సుఖంగా ప్రవేశించడు. ఆవలన్బుడయార్థం మన తండ్రి, వాళ్ళ మనసు కాకుండా వేరే ఎక్కడ కూడా మేవలన్ ఎక్కడ ఉండలేనివాడు. ఆ స్వామి విరైశూల్ దూరాపది కావడం. ఎవరు ప్రేమ భక్తి అభిమానం కలిగిన వాళ్ళ హృదయంలో నిత్యవాసం చేసే స్వామి ఎవరు? ద్వారాపది కావలం, ద్వారకెక్కి కావాలని రక్షకుడుగా ఉండేటువంటి స్వామి. వాడు ఇంకేం చేస్తాడు? కండుమెత్తి విளையாடும். వాడికి అంత పెద్ద చక్రవర్తికి హాబీ ఏం తెలుసా? ఆటలు ఏంటి? చిన్న చిన్న ఆవులను దోడలను పరిపాలించడం. కండ్రు మెయిత్ విளையாடும், దాంతో పాటు ఆడుకోవడం, ఇలాంటిదే వారికి. సో కోవలన్ వరిల్, అందువల్ల వారి తిరునామమే కోవలన్ అంటారు. కృష్ణుడు గోపాలుడైన కోవలుడు వాడు కనుక వచ్చినట్టయితే వారితో పాటు మాకు కలిసేటట్టు చేయి. కూడిరు కూడలే. తర్వాత 9వ పాసరం కొండ కోల కురలు వాయించండి. చక్కగా కురళ్ళు ఉరువాయి. చిన్న వామనుడుగా వెళ్ళి చిన్న రూపం ధరించి, ఒక 2-3 అడుగులే ఉండేటువంటి రూపం ధరించిన చిన్న పిల్లగాడుగా వెళ్ళి పండు ముందు ఒకసారి మహాబలిదన్ పెరివేల్వేల్, మహాబలి చక్రవర్తి చేస్తున్న మహాయజ్ఞంలో వెళ్ళి వారిని ఆశ్రయించి పండమం నిలను అడి వండినాడు, దానం తీసుకున్నాడు. తీసుకొని ఎలా తీసుకున్నాడు? అండము బ్రహ్మాండం అంతా కూడా, భూమి అంతా కూడా అడి వండినాడు. తన పాదముల కింద ఒకే అడుగులో చేరేటట్టుగా చేసినవాడు కొండవన్వరి. అటువంటి వాడు కనుక వామనావతారం ఎత్తి త్రివిక్రమావతారం ఎత్తిన స్వామి కనుక ఉన్నట్టయితే వారితో పాటు నాకు చేరే భాగ్యం ఇవ్వాలి అని 9వ పాసరం. తర్వాత 10వ పాసరం పழகு నాన్మరయిన్ పొరులాయ్. అధ్యయనం చేస్తే అభ్యాసం చేస్తే తప్ప మనకు నిలబడిన ఒక వేదము, ఒక వైభవం. పழகு నాన్మరయిన్ పొరులాయ్, వేదములు అన్నిటికీ పర్యముగా ఉండేవాడు ఆ స్వామి. మదమొழுగు వారణం. ఎప్పుడు వారణం అంటే ఏనుగు. ఆ మదం కలిగిన ఏనుగులు ఉయ్యాలి, దాన్ని ఉజ్జీవనం చే మోక్షానికి చెందినవాడు. అழகனார், నాకు అందమైన సుందరరాజస్వామి. వారు అని ఆయ్చియర్ సిందయుల్ కొழகனார், ఎప్పుడు కూడా అందముగా దేవతలు మన గోపికలు అందరి హృదయంలో మనసులో నిత్యవాసం చేస్తుండేటువంటి స్వామి. వారు కనుక ఏర్పడినట్టయితే వారితో నాకు కూడవలను, వివాహం జరగవలను అని డిజైర్ వ్యక్తం చేశారు. తర్వాత చివరి 11వ పాసరం ఊడల్ కూడల్ ఉనర్దల్ పునర్దలే. ఎప్పుడు కూడా ఊడల్ కూడల్, ఆనందం నిలబడాలంటే ఊడల్ గొడవ జరగాలి, మళ్ళీ కూడల్ మళ్ళీ కలవాలి. కనుక ఊడల్ కూడల్ ప్రణయ కలగం అంటారు. ఇవి అన్నింటినీ ఉనర్దల్ పునర్దల్, తెలుసుకోవడం కలవడం, తెలుసుకోవడం కలవడం, విడిపోవడం కలవడం, అంటే అలాగ ఊడల్ కూడల్ పునర్దల్ పునర్దలే. ఇది దాంపత్యంలో ఉండేటువంటి ఒక ఆనందం. సంతోషపడాలి, గొడవ పెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ గా, మళ్ళీ తిట్టాలి ఆర్టిఫిషియల్ గా, మళ్ళీ నేచురల్ గా కూడలు కలిసి ఉండాలి, నేచురల్ గా పునర్దల్ చేరి ఉండాలి. ఇలాంటి వైభవం కలిగిన తనకు ఏర్పడిన ఒక అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని ఆండాలు చెప్తున్నారు. నేడు నిన్న నెరైపుగా చేయాలి. నేడు నిన్న ఇవి ఎప్పుడు ఉంటూ శాశ్వతంగా దంపతులుగా అనేక కాలం నిత్యవాసం చేస్తుండేటువంటి గోపికలు అందరూ చెప్పిన మాటలు ఇవి. నేడు నిన్న నెరైపుగా ఆచియారు. వాళ్ళలో గొడవ జరుగుతాయి, మళ్ళీ కలుస్తారు. వాళ్ళలో ఫీలింగ్ ఏర్పడుతుంది, కోపతాపాలు ఏర్పడతాయి, కానీ మళ్ళీ చేరి ఉంటారు. ఇలాంటి దంపతులుగా అనేక కాలం చేరి ఉండేటువంటి వాళ్ళు ఆ ఒక్క గోపికలు. వాళ్ళందరూ చెప్పిన శ్రీ సూక్తులను కూడలై, వాళ్ళు చెప్పిన ఆ కూడల్, ఆ ఒక కృష్ణుడితో కూడవలను అనేటువంటి ఆ విరుపం, డిజైర్ ని పాసురముగా అనుగ్రహించిన కుழல் కోదై మున్కూరియ. కుழல் కోదై మంచి కేశ సౌందర్యం కలిగిన గోదాదేవి ముందు అనుగ్రహించిన పారల్ పత్తం వల్లాർക്ക്. ఈ 10 పాసురములను అనుసంధానం చేసే వారికి ఇల్లై పాపమే, పాపం అనేది లేకుండా పోతుంది, పాపం ఉండదు. పాపం లేకుండా పోతే ఎవరికైతే పాపం లేదో వాడిని అందరూ ప్రేమిస్తారు, అందరూ ఆశపడతారు, అందరూ అతనితో ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు.
తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉంటారు, బంధుమిత్రులు అన్యోన్యంగా ఉంటారు, అందరూ ఆశపడతారు. ఎందుకు ఆశపడతారు? పాపం లేదు కనుక. అలాంటి వాళ్ళు కనుక మన జీవితం కూడా అలాగా అవుతుంది. పాపం లేకుండా పుణ్యాత్మక, ఎప్పుడు సంతోషంగా దీర్ఘాయుషుగా చాలా అనేక కాలం అన్యోన్యంగా భాగవతులు, ఆచార్యులు, భగవంతుడు అందరూ కలిసి చేరి ఉంటాము అని ఒక కూడలని అందరూ చేరి పల్లాంటి పాడే భాగ్యం కలగాలని ఆ ఆశ వ్యక్తం చేసి మనకు అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. అది ఒక పరిభాషం. కూడలంటే చేరుట. కూడి ఎరిందు కులింది అన్నారు కదా, చేరుట. అలాగే చేరేటప్పుడు భగవంతుడితో చేరుట. ఆ భగవంతుడేవుడు వామనావతారం ఎత్తినవాడు కృష్ణుడు, అలాగే తిరువేంకడం నక్షత్రంలో ఉండేవాడు అలాంటి స్వామి. వారితోటి కోపంగా తోపాలు కనుక ఏర్పడినట్టయితే పర్వాలేదు, ఏర్పడినా మళ్ళీ వారితోటి మళ్ళీ చేరుతాము. ఎట్లా పతి పత్ని మధ్యంలో కోపతాపాలు ఏర్పడి మళ్ళీ కలుస్తారో ప్రేమతో, అలాగే మనం కూడా జీవాత్మ పరమాత్మ సంబంధం ఎప్పుడు కూడా స్వామి మనకు విముఖంగా ఉన్నా వారితో మనం సుముఖంగా ఉండి చేరి అనుగ్రహం పొందుతామని శరణాగతి తత్వాన్ని తెలియచేస్తుంది కూడలి ద్వారా. అది భగవత్ సంబంధం. భాగవత సంబంధం, ఆచార్య సంబంధం ఎప్పుడు మనకు శాశ్వతమైన అనుగ్రహం లభింపచేస్తుంది అని ప్రయోజనం. ఆండాళం పెరుమాణ జీయద్రుడి హళే శరణం. ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.